వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. తెలంగాణ అంటేనే ప్రధానంగా గుర్తొచ్చేది భూ పోరాటం. అలాంటి భూమిపైన హక్కుల కోసం తెలంగాణ బిడ్డలు దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. సొంత రాష్ట్రం ఏర్పడితే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనుకుంటే కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టం 2020 ధరణి పోర్టల్ రూపంలో మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. చివరకు ఆ చట్టం తెచ్చిన ప్రభుత్వాన్ని గద్దెదించడంతో ఈ పోర్టల్ కీలక పాత్ర పోషించింది. దీంతో ధరణిని రద్దు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కసరత్తు మాత్రం మొదలుపెట్టింది. ఇక కాంగ్రెస్ కసరత్తుతో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ధరణి కష్టాలు నిజంగా తొలగిపోతాయా? ధరణి కమిటీ తేల్చిందేంటి? రేవంత్ రెడ్డి సర్కార్ ఏ దిశగా అడుగులు వేస్తోంది? ఇక ఇవాల్టి బర్నింగ్ పాయింట్లో చూద్దాం. ధరణి ఆర్జీలకు మోక్షం కల్పించే దిశగా రేవంత్ సర్కార్ ముందడుగు వేసింది. జిల్లా కలెక్టర్ల అధికారాల విభజనతో పాటుగా మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పెండింగ్ దరఖాస్తులపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 9 రోజుల్లోనే అన్నింటికీ పరిష్కారం చూపిస్తామని అంటున్న ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందా? ధరణి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన 5 సభ్యుల కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కొన్ని సిఫార్సులు అందజేసింది. ఈ నేపథ్యంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ తాజాగా 2 ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని స్థాయిల్లో విచారణలు, దస్త్రాల పరిశీలన చేపట్టాలని, వాటి వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలు కూడా భూ యజమానులకు తెలియజేయాలని సీసీఎల్ఏ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దార్ కార్యాలయ పరిధిలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో 2 లేదా 3 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్నింటినీ పరిష్కారం చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అవసరమైతే క్షేత్రస్థాయికి ప్రత్యేక బృందాలు వెళ్లి పరిశీలన చేసేలా చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణలు జరిపి విచారణ నివేదికలను సంబంధించిన ఉన్నతాధికారులకు పంపిస్తారు. పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్లు, డిఆర్డీఏ, వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఈ బృందాల్లో నియమిస్తారు. గ్రామాలు లేదా మార్జీల వారీగా దరఖాస్తులను ఈ బృందాలకు తహసీల్దార్లు అప్పగించి విచారణ నివేదికలు రూపొందిస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులకు పంపుతారు. దరఖాస్తుదారులు గ్రామస్థాయి అధికారుల ద్వారా లేదా వాట్సాప్, ఎస్ఎంఎస్ల రూపంలో బృందాల సమాచారం చేరవేస్తాయి. దరఖాస్తుదారుల వద్ద ఉన్న ఆధారాలతో పాటు రెవెన్యూ మూల దస్తాలను కూడా బృందాలు పరిశీలించాల్సి ఉంటుంది. అవసరమైతే భూమిని కూడా పరిశీలిస్తారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి విచారణ నిర్వహించి పరిష్కారం లేదా తిరస్కరణలో ఏదో ఒకటి నమోదు చేస్తారు. ఈ నెల 9వ తేదీ నాటికి ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా కలెక్టర్లు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కలెక్టర్ల వద్ద ఒక్క దరఖాస్తు కూడా మిగిలి ఉండటానికి వీల్లేదని ఉత్తర్వుల్లో సీసీఎల్ఏ పేర్కొంది. తహసీల్దార్ స్థాయిలో 4 రకాల మాడ్యూళ్లకు సంబంధించి దరఖాస్తులను తహసీల్దార్ పరిష్కరిస్తారు. సేత్వార్, ఖాస్రా, పహానీ, ఇతర మూలపత్రాలు పరిశీలించి క్షేత్రస్థాయి విచారణలు జోడించి సమస్యలను పరిష్కరిస్తారు. అసైన్డ్ భూములతో పాటు అన్ని రకాల వారసత్వ బదిలీ ప్రక్రియలు, జీపీఏ, ఎస్పీఏ, ఎగ్జిక్యూటెడ్ జీపీఏ దరఖాస్తులు, భూ సమస్యలకు సంబంధించిన వినతులు, 2, 3 ఖాతాలు నమోదై ఉంటే కలపడం లాంటివి మండల తహసీల్దార్ స్థాయిలో పరిష్కరిస్తారు. ఇక ఆర్డీఓ స్థాయిలో 6 రకాల మాడ్యూల్లో వచ్చిన దరఖాస్తులను సంబంధించిన ఆర్డీఓలు పరిష్కరిస్తారు. అయితే వచ్చిన దరఖాస్తులను తప్పనిసరిగా తహసీల్దార్లకు పంపించి ఆర్డీఓలు విచారణ నివేదిక తెచ్చుకోవాల్సి ఉంటుంది. పాసు పుస్తకాలు లేకుండా వ్యవసాయేతర భూములుగా నమోదైనవి, భూసేకరణకు సంబంధించిన సమస్యలు, ప్రవాసీయులకు చెందిన భూ సమస్యలు, సంస్థల పేర్లతో పాసు పుస్తకాలు, కోర్టు కేసులు, సమాచారం, పాసు పుస్తకంలో తప్పులు నమోదైనవి ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం కానున్నాయి.
ఇక అదేవిధంగా మూల విలువ 5 లక్షల రూపాయల లోపు ఉన్న భూములకు సంబంధించిన మిస్సింగ్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్ సర్వే నంబర్లు, విస్తరణలో హెచ్చుతగ్గులకు సంబంధించిన దరఖాస్తులను కూడా ఆర్డీఓ స్థాయిలో పరిష్కరిస్తారు. ఆర్డీఓల విచారణ అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో భూముల సమస్యలను జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. అయితే క్షేత్రస్థాయి సిబ్బంది ఆ భూములకు సంబంధించి విచారణ నిర్వహించి ఆర్డీఓలకు నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అదే సమయంలో ఆర్డీఓలు తప్పనిసరిగా రెవెన్యూ మూల దస్తాల పరిశీలన చేపట్టాలి. ఏదేమైనా దరఖాస్తు తిరస్కరిస్తే అట్టి దరఖాస్తులకు సరైన కారణాన్ని కూడా కలెక్టర్లు తెలియజేయాల్సి ఉంటుంది. 7 రకాల మాడ్యూళ్లకు సంబంధించి కలెక్టర్లే తుది ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తహసీల్దార్లు, ఆర్డీఓల స్థాయిలో విచారణలు చేసిన అనంతరమే కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. యజమాన్య హక్కుల బదిలీ, అసైన్డ్ భూములతో పాటు వారసత్వ బదిలీకి సంబంధించిన పాసు పుస్తకాలు లేనివి, నిషేధిత జాబితాలోని భూములకు సంబంధించిన దరఖాస్తులు, సెమీ అర్బన్ భూములు, కోర్టు కేసులు, పాసు పుస్తకాలు, ఇల్లు, ఇంటి స్థలాలకు వ్యవసాయేతర భూములుగా మార్పిడి, పాసు పుస్తకాల్లో సవరణలు, పేరు, ధరణికి ముందు కొంత భూమిని చదరపు గజాల లెక్కన విక్రయించిన జిల్లా కలెక్టర్లు పరిష్కరిస్తారు. వ్యవసాయ భూమిగా వ్యవసాయేతర భూమి మార్పు చేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లు, సబ్ డివిజన్ నంబర్లు కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కానున్నాయి. మూల విలువ 5 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఉన్న భూమికి సంబంధించి విస్తీర్ణంలో సవరణలు కూడా జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కరిస్తారు. ఈ 3 స్థాయిల తర్వాత CCLA స్థాయిలో TM33 మాడ్యూల్కు సంబంధించి అన్ని రకాల పాసు పుస్తకాల సవరణలు CCLA చేపడతారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన ఖాతాల నుంచి పట్టాల భూముల బదిలీ, భూమి స్వభావం మార్పు, మూల విలువ 50 లక్షల రూపాయల కన్నా అధికంగా ఉంటే భూముల విస్తరణలకు సంబంధించిన సవరణలు, మిస్సింగ్ సర్వే, సబ్ డివిజన్ తదితర సవరణలు CCLA చేపడతారు. CCLA సవరణ చేసే ముందు తమకు వచ్చిన అన్ని రకాల దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్లకు పంపించి విచారణ చేయిస్తారు. ఇక తహసీల్దారు ఆర్డీఓకు, అక్కడి నుంచి అదనపు కలెక్టర్కు పంపుతారు. అక్కడ పరిశీలన పూర్తయ్యాక కలెక్టర్లకు పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి CCLAకు నివేదిక చేరుతుంది. అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన జిల్లా కలెక్టర్ల అధికారాలను విభజించి ప్రస్తుతం వాటిలో కొన్నింటిని తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టింది. సమస్యలకు పరిష్కారం చూపేందుకు వారికి నిర్దిష్ట సమయాన్ని సైతం నిర్దేశించింది. ప్రభుత్వ భూములు సంరక్షిస్తూనే భూ సమస్యలను పరిష్కరించాలి అని ప్రభుత్వం ఆదేశించింది. పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియ పూర్తి చేయాలని సర్కార్ సూచిస్తుంది. ఇక దీంతో మండల పరిధిలోని గ్రామాల వారీగా సమస్యలను వడబోసే పనిలో నిమగ్నమయ్యారు రెవెన్యూ సిబ్బంది. తమ మండల పరిధిలోని గ్రామాల్లో 9 రోజుల్లో ఏ రోజున ఏ గ్రామానికి వెళ్లేది ప్రకటించి తాము పర్యటించే రోజున అర్జీదారులు వచ్చేలా సమాచారం ఇస్తారు. ఇక అప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల ద్వారా అర్జీ పెట్టుకున్న లక్షలాది మంది తమ గ్రామానికి రెవెన్యూ అధికారులు ఎప్పుడొస్తారా అని గ్రామాల్లో ఎదురు చూస్తున్నారు. ధరణి తర్వాత భూముల వాస్తవ హక్కుదారులు ఒకరైతే రికార్డులు మరొకరి పేరు నమోదయ్యాయి. కొత్త రెవెన్యూ చట్టంతో తెచ్చిన ధరణి పోర్టల్లో అనుభవదారులు కాలం తొలగించడంతో పాత యజమానుల పేర్లు పట్టాదారులుగా నమోదయ్యాయి. భూములు గతంలోనే సాదా బైనామా పద్ధతిలో విక్రయించిన పాత యజమానులు ప్రస్తుతం పాసు పుస్తకాలు కలిగి ఉన్నారు. వారి నుంచి సాదా బైమానా పద్ధతిలో భూములు కొన్నవారు మాత్రం పాసు పుస్తకాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. కానీ సాగులో మాత్రం సాదా బైనామా పద్ధతిలో కొనుగోలు చేసిన నిజమైన హక్కుదారులే కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం గ్రామాల్లోని రెవెన్యూ అధికారులు విచారణ కోసం వస్తే ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఇక విలువైన హక్కుదారులు ఎవరో తెలిసినప్పటికీ ధరణి పోర్టల్ తర్వాత చాలా గ్రామాల్లో రైతు బంధు డబ్బుల కోసం చాలా మంది రికార్డులు మార్పించుకున్నారు. తప్పుడు మార్గాల్లో పొందిన పాసు పుస్తకం ఆధారంగా మరో వ్యక్తి పేరును కూడా పేరు మార్పిడి జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అధికారులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు కొత్త సమస్యలు అధికారులకు స్వాగతం పలకనున్నాయి.
అవినీతి జరిగిందంటున్న రేవంత్ సర్కార్ అన్ని అంశాలు కూడా ప్రజల ముందు పెడతామని అంటోంది. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలను నమ్ముకుంది. వాటిల్లో భాగంగానే ప్రస్తుతం ధరణి విషయంలోనూ శ్వేతపత్రం విడుదల చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇంతకీ ధరణి ఎందుకు వివాదాస్పదం అవుతుంది? ధరణితో ప్రజలకు వస్తున్న సమస్యలేంటి? తెలంగాణ వ్యాప్తంగా చాలా వరకు భూముల క్రయ విక్రయాలు తెల్ల కాగితాల మీద జరిగినవే ఉంటాయి. తెల్ల కాగితాల ద్వారా జరిగిన క్రయ విక్రయాలను సాదా బైనామా అని పిలుస్తారు. ఈ విక్రయాల గురించి భూములు కొన్నవారు, అమ్మిన వారితో పాటు వారి మధ్య ఒప్పందం జరిగినప్పుడు సాక్షులుగా ఉన్న వ్యక్తులకే కాకుండా గ్రామంలోని అందరికీ అవగాహన ఉంటుంది. కానీ రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లని కారణంగా అధికారికంగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కావటం లేదు. వీటిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకునేందుకు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోనే పలుసార్లు అవకాశం కల్పించింది. తెల్ల కాగితాలపైన జరిగిన సాదా బైనామా విక్రయాలను క్రమబద్ధీకరించాలంటే ప్రభుత్వం ఉచితంగా చేస్తే తప్ప ప్రజలు ముందుకు రాని పరిస్థితి ఉండటంతో పలుసార్లు ఆర్ఓఆర్ పేరిట ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కానీ చాలా మంది దరఖాస్తులు కూడా చేసుకోలేదు. నమ్మకం పైన కొనసాగుతున్నారు. ఇక 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా మొదటిసారిగా ఏర్పడ్డ ప్రభుత్వం సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తులను స్వీకరించింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం కల్పిస్తూనే కట్ ఆఫ్ తేదీని ప్రకటించింది. దీంతో చాలా మంది అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం మరోసారి కూడా దరఖాస్తులు స్వీకరించింది. కానీ వచ్చిన దరఖాస్తులపైన ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ప్రభుత్వం 2020లో కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా తెచ్చింది. కొత్త రెవెన్యూ చట్టం తేవటానికి ముందు స్వీకరించిన దరఖాస్తులను పట్టించుకోలేదు. దీంతో సుమారు 9 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్లోనే ఉండిపోయాయి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులపైన ఎటూ తేల్చని ప్రభుత్వం కొత్త చట్టంలో వీరికి ఎలాంటి ఉపశమనం లేకుండా గొంతు కోసే నిర్ణయం తీసుకుంది. సాదా బైనామా పద్ధతిలో భూములు కొన్నవారికి ఉన్న ఏకైక ఆధారం అనుభవదారు కాలాన్ని కొత్త చట్టం ద్వారా తెచ్చిన ధరణి పోర్టల్ లేకుండా చేసింది. దీంతో కొత్త సమస్య వచ్చిపడింది. అనుభవదారు కాలంలో కొనసాగుతున్న వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిన తరువాత ఆ కాలాన్ని తొలగిస్తే ఎలాంటి ఇబ్బందులు వచ్చేవి కాదన్న భావన తెలంగాణలో నెలకొంది. కేసీఆర్ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా అనుభవదారు కాలాన్ని తొలగించి భూములు అమ్ముకున్న వారి పేరిటే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసింది. ఇక దశాబ్దాల క్రితమే భూములు కొనుక్కొని కాస్తులో ఉన్న ప్రజలకు ప్రభుత్వ నిర్ణయంతో అన్యాయం జరిగింది. ఇక ఆ నిర్ణయాన్ని సవాల్ చేయాలి అంటే కనీసం ప్రజలు ఎక్కడా చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసింది. గతంలో ఉన్న తహసీల్దార్ కోర్టులు, ఆర్డీఓ కోర్టులు, అలాగే జాయింట్ కలెక్టర్ కోర్టులను కూడా కొత్త చట్టంలో రద్దు చేశారు. అన్యాయం జరిగిన ప్రజలు సివిల్ కోర్టులను మాత్రమే ఆశ్రయించాలని కొత్త రెవెన్యూ చట్టంలో తేల్చి చెప్పారు. అన్యాయం జరిగిన ప్రజలు న్యాయం కోసం ఆర్థిక పరిస్థితుల కారణంగా న్యాయవాదులను నియమించుకోలేని పరిస్థితితో భూ సమస్యల కోర్టులకు వెళ్లటం లేదు. ఇక తహసీల్దారు కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజల సమస్యలను వినటం మినహాయిస్తే అక్కడి అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి నెట్టబడ్డారు. ఇక ప్రజల ముందు ఉన్న ఏకైక మార్గం గ్రామాల్లో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టడం. అయితే ప్రభుత్వం చేసిన మరో పెద్ద తప్పిదం ఏమిటంటే రైతులకు మేలు చేస్తామని చెప్పి కేవలం పుస్తకం ఆధారంగా రైతు బంధు డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయటం మొదలుపెట్టింది. దీంతో తప్పుల మార్గాల్లో పాస్ పుస్తకాలు పొందిన వారు ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు డబ్బుల కోసం పాస్ పుస్తకాలు తమ పేరుతోనే కొనసాగిస్తున్నారు. కాస్తులోకి రానప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో యజమానిగా కొనసాగుతున్నారు. చాలా గ్రామాల్లో భూముల విలువ పెరగటం కూడా సమస్యకు మరో కారణంగా తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్య పరిష్కారం కాకపోవటం, కోర్టులకు వెళ్లేందుకు చాలా మంది న్యాయపరమైన అవగాహన లేకపోవటం, న్యాయవాదులను నియమించుకునే ఆర్థిక స్తోమత లేని కారణాలతో గ్రామాల్లో వివాదాలు జరుగుతున్నాయి. గడిచిన 4-5 సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరం మినహాయిస్తే దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లకు వస్తున్న ప్రజల్లో కేవలం భూ పంచాయతీలే ఎక్కువగా ఉండటం సమస్య తీవ్రతను తెలుపుతోంది.
సమస్య తెలంగాణలో తీవ్ర రూపం దాల్చడంతో రాష్ట్రంలో విపక్షంగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఇబ్బందిగా తయారైన ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని ప్రకటించింది. అనుకున్నట్లే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ధరణి పైన దృష్టి సారించింది. 5 సభ్యులతో ఒక కమిటీ వేసింది. ధరణి కమిటీ సభ్యులు ధరణిలోని సమస్యలను తెలుసుకునేందుకు వివిధ జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఇక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమకు అందిన వివరాల ప్రకారం ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు. సీఎం అధ్యక్షతన కూడా పలుసార్లు సమీక్షా సమావేశాలు జరిగాయి. ప్రభుత్వం చాలా సీరియస్ గా ధరణి సమస్యపైన దృష్టి పెట్టింది. అయితే ఈ పోర్టల్ తీసుకువచ్చిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం ధరణిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ సర్కార్ దీనిపైన శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అప్పటి సీఎం కేసీఆర్ పైన ఈ విషయంలో అనేక సార్లు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు సమస్యలకు పరిష్కారం చూపించడమే కాకుండా ధరణి పోర్టల్తో జరిగిన దోపిడీ తప్పులను కూడా బయట పెడతామని ఎన్నికల ముందు ప్రకటించారు. ఇప్పటికీ అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే ధరణి పైన త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణితో రెవెన్యూ వ్యవస్థను కొల్లగొట్టారంటూ గత సర్కార్ పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి వల్ల ఎన్నో రైతు కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయని, లక్షల ఎకరాలను మాయం చేశారని మంత్రి ఆరోపించారు. గత సర్కారు తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామన్న మంత్రి ఈ నెల 9 వరకు నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్ల వల్ల ప్రజలు తమ విలువైన భూములను దక్కించుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ భూ రికార్డుల పాలిట శరాఘతంగా ఉన్న ధరణి పోర్టల్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని అన్నారు. ప్రజల దృష్టిలో ప్రభుత్వం ఎప్పుడూ ఒక్కటే. అధికారంలో ఎవరున్నా అమలు చేయాల్సింది చట్టాలనే. కానీ అలాంటి చట్టమే ప్రజలకు సమస్యగా మారితే, చట్టం తెచ్చినా పెద్దలు కఠినంగా వ్యవహరిస్తే ప్రజలు ఆస్తి హక్కు కోల్పోవాల్సిందేనా? కోల్పోయిన హక్కులు తిరిగి బాధితులకు కట్టబెట్టేందుకు కొత్త సర్కార్ ముందున్న మార్గాలేంటి? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ నాయకత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడతాయి. ప్రభుత్వానికి నాయకత్వం వహించే పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు కొన్ని హామీలు ఇస్తాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పేదరికాన్ని నిర్మూలిస్తామని, ఇలా అన్ని సమస్యలపైన హామీలిస్తాయి. కానీ ఎలాంటి హామీ ప్రకటన ఎన్నికల్లో చేయకుండానే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ కొంతమంది ఆస్తి హక్కుకు భంగం కలిగించే చట్టం తెచ్చి లక్షలాది కుటుంబాల జీవితాలతో ఆటలాడింది. ప్రభుత్వం పన్నిన కుట్రలో నుంచి బయటపడలేని సగటు జీవి కొన్ని చోట్ల తమ ప్రతాపాన్ని తమ కళ్ల ముందు కనిపించే ఉద్యోగులపైన చూపించడం పలుచోట్ల చోటు చేసుకున్నాయి. ఒక తహసీల్దార్ స్థాయి అధికారి నిలువునా కాలి బూడిదయ్యారంటే చట్టం ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చట్టంలో ఉన్న అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న రెవెన్యూ అధికారులు లేకపోలేదు. ఇక నిర్ణయం ప్రభుత్వాధినేతలపైన అలాగే అధికారులదైనా బలైపోయింది మాత్రం సగటు జీవి అన్న విషయం మర్చిపోకూడదు. ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని కొంతమంది రెవెన్యూ సిబ్బంది చేయని తప్పు లేదంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ భూములకు రికార్డులు పుట్టించారు. నిషిద్ధ జాబితాలో కొనసాగుతున్న వాటికి పాసు పుస్తకాలు జారీ చేశారు. 3-4 దశాబ్దాలుగా అనుభవదారు కాలంలో కొనసాగుతున్నట్లు తమ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ రికార్డులను గాలికి వదిలేసి తమకిష్టం వచ్చిన విధంగా తప్పులు నివేదికలు తయారు చేశారు. మండల రెవెన్యూ తహసీల్దార్లకు ఎలాంటి హక్కులు లేవని చట్టంలో ప్రభుత్వం చెప్పినప్పటికీ జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చేది మాత్రం తహసీల్దార్లే కావటం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక ఒక వ్యక్తికి పాసు పుస్తకం జారీ కావాలి అంటే తహసీల్దార్ నివేదిక ఆధారంగానే జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. తహసీల్దార్లు తప్పులు చేస్తున్నారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజకీయ ఒత్తిడి వచ్చిన సందర్భాల్లో మాత్రం చర్యలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇక ధరణి పోర్టల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు. వీరంతా కూడా పొరుగు సేవల ఉద్యోగులు. ఇక రికార్డులు తారుమారు కావటంతో వీరి పాత్ర ప్రధానంగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. వాస్తవానికి
వాస్తవానికి ధరణి పోర్టల్ వచ్చే నాటికి రికార్డుల్లో ఏముందో యథాతథంగా కొత్త చట్టం ప్రకారం కూడా అదే కనిపించాలి. ఉదాహరణకు ధరణికి ముందు పాత రికార్డుల ప్రకారం అనుభవదారు కాలంలో ఒకరి పేరు, పట్టాదారు కాలంలో మరొకరి పేరు ఉండి రిమార్క్ కాలంలో వివాదం అని గాని, సాదా బైనామా విక్రయం అని గాని రాసి ఉందని అనుకుందాం. ఇక ధరణి తర్వాత అనుభవదారు కాలం తొలగిస్తే ఆ కాలంలో రావాల్సిన వ్యక్తి పేరు మాత్రమే కనిపించదు. కానీ పట్టాదారు కాలంలోని వ్యక్తిని పాసు పుస్తకం జారీ చేయాలనే నిబంధన లేదు. పట్టాదారు కాలంలోని వ్యక్తిని పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయాలంటే సంబంధిత తహసీల్దారు నివేదిక తప్పనిసరి. పట్టాదారు కాలంలో పేరు వస్తున్న వ్యక్తి జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకుంటే తహసీల్దారు వాస్తవ నివేదిక అందించాల్సి ఉంటుంది. తహసీల్దారు వాస్తవ నివేదిక జిల్లా కలెక్టర్కు అందిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారునికి పట్టాదారు పాస్ పుస్తకం జారీ కాదు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కాసులకు కక్కుర్తిపడి తహసీల్దార్లు తప్పుడు నివేదిక ఇవ్వటంతో అర్హత లేని వారికి పాస్ పుస్తకాలు జారీ అయ్యాయి. దరఖాస్తు వచ్చిన వెంటనే తమ కార్యాలయంలోని పాత రికార్డులను తనిఖీ చేసి ఉంటే అనుభవదారు కాలంలో ఎవరున్నారో స్పష్టంగా అర్థమయ్యేది. అంతేకాకుండా భూమి వద్దకు వెళ్లి మోకా పంచనామా వేస్తే కాస్తులో ఎవరున్నారో తెలిసేది. కానీ ఎలాంటి విచారణ చేయకుండా ఎదుటిపక్షం వాదనను పరిగణలోకి తీసుకోకుండా కేవలం కాసుల కోసమే అన్నట్లు తప్పుడు నివేదిక ఇచ్చి పాస్ పుస్తకం జారీ చేశారు. తప్పుడు మార్గంలో పాసు పుస్తకం తీసుకున్న వ్యక్తులు ఊరుకుంటారా? పాసు పుస్తకం ఆధారంగా వేరే వ్యక్తులకు హక్కులు బదలాయించటం, కోర్టుల్లో కేసులు వేయటం, లోన్లు తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. రెవెన్యూ తహసీల్దార్ జారీ చేసిన అధికారిక పాస్ పుస్తకం కావటంతో కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. కేసు తేలాలంటే చాలా కాలం పడుతుంది. కాబట్టి తాము అడిగినంత ఇస్తారన్న ఆలోచన తప్పుడు మార్గంలో పాస్ పుస్తకం రూపొందించిన వారికి ఉంటుంది. ఇక వీరి నుంచి మరో వ్యక్తి హక్కులు బదలాయించుకోవాలి అంటే ఇప్పటి వరకు ఇద్దరి మధ్య ఉన్న పంచాయతీ కాస్త మరో వ్యక్తిపైకి వెళ్తుంది. ధరణిలో వచ్చిన మరో విచిత్ర అనుభవం ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో నివాసాల కోసం కొంత స్థలంలో లేఅవుట్లు చేసినవి ఉంటాయి. వీటిని 2-3 దశాబ్దాల క్రితమే ఫ్లాట్లుగా మార్చారు. అక్కడ చాలా మంది ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అంతేకాదు ఆ నివాసాలకు కరెంటు మీటర్లు, నల్లా కనెక్షన్లు, ఆధార్ అడ్రస్, రేషన్ కార్డు ఒకటేమిటి ప్రతిదీ కూడా జారీ అయ్యాయి. ఇక ప్రభుత్వం రోడ్లు వేసింది, వీధి దీపాలు కూడా ఏర్పాటు చేసింది. ఇళ్లకు ఇంటి నెంబర్లు కూడా గ్రామ పంచాయతీ నుంచి వచ్చాయి. అయితే వారు నివాసం ఉంటున్న స్థలాలు ప్రభుత్వ పరంగా రిజిస్టర్ కాలేదు. ఇక దశాబ్దాల క్రితమే వాటిని నోటరీ పద్ధతిలో గాని, తెల్ల కాగితం మీద గాని కొనుగోలు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో నాలా మార్పిడి జరగలేదు. ఇక సంబంధిత భూములకు ధరణి పోర్టల్ వచ్చే వరకు ఎవరికీ పాస్ పుస్తకాలు లేవు. కానీ రైతు బంధు కారణంగా చాలా మంది పాత పహానీ పత్రాలు తీసుకుని వెళ్లి వాటి ఆధారంగానే రెవెన్యూ సిబ్బంది సహకారంతో పాస్ పుస్తకాలు పొందారు. కేవలం రైతు బంధు డబ్బుల కోసమే చాలా గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగాన్ని గ్రామస్తులకు పంపిస్తోంది. అయితే ప్రతి గ్రామంలోని సమస్యల్లో అధిక భాగం సమస్యలు రెవెన్యూ సిబ్బందికి చాలా కాలంగా పరిచయంలో ఉన్నవే. ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే గ్రామాల్లో భూముల విషయాలు తెలిపే రెవెన్యూ శాఖలోని కీలక ఉద్యోగులైన వీఆర్ఓ వ్యవస్థను కూడా గత ప్రభుత్వం రద్దు చేసింది. తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రికార్డులను పరిగణలోకి తీసుకోవటం, మోకా విచారణ చేపట్టడం వరకు ప్రస్తుత రెవెన్యూ యంత్రాంగం చేపట్టే పరిస్థితి ఉంది. కానీ గ్రామాల్లో విచారణకు వెళ్లిన సమయంలో 2 వర్గాల ప్రజలు ఎవరి వాదన వారు వినిపించి వారికి మద్దతుగా అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది సాక్ష్యం చెప్పే పరిస్థితులు వస్తే రెవెన్యూ సిబ్బంది బిక్కముఖం వేయాల్సిందేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం 9వ తేదీ వరకు గడువు విధించిన ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం చెప్పాలని అంటుంది.
ప్రభుత్వం విధిస్తున్న నిర్దిష్ట గడువు సిబ్బందిలో బాధ్యత పెంచేందుకే అయినప్పటికీ కొద్దిపాటి సమయంలో సరైన ఫలితం వస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. విచారణ పూర్తి చేయాలనే ఒత్తిడిలో రెవెన్యూ సిబ్బంది తమను పరిచయం ఉన్న గ్రామస్థాయి నాయకుల అభిప్రాయంపైన ఆధారపడే పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం కూడా కలుగుతోంది. గ్రామస్థాయి రాజకీయ నాయకుల అభిప్రాయాలు ఎలా ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. ప్రతి దానికి కూడా రాజకీయ జోక్యం పెరిగిన ఈ రోజుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ధరణి లోపాలను తేల్చే అంశం పారదర్శకంగా ఉండాలని బాధితులు కోరుతున్నారు. గ్రామాలకు వచ్చి విచారణ చేపట్టే అధికారులు 2-3 దఫాలుగా విచారించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే నివేదిక ఇచ్చేలాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వారు చెబుతున్నారు.